భీమవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం 24 కోట్లు ప్రకటించినటువంటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి నా చిరకాల మిత్రుడైనటువంటి సత్యకుమార్ గారిని అభినందిస్తూ ఉన్నా. గత నెల డిసెంబర్ 17-18 తారీఖుల్లో మేము ఇద్దరం ఢిల్లీలో కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను కోరడం జరిగింది సత్యకుమార్ గారిని, మిత్రమా మీరు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, నేను నర్సాపూర్ పార్లమెంట్ నుండి ఎన్నికై కేంద్రంలో మంత్రిగా ఉన్నాను, మన ఇద్దరం కూడా చిరకాలం అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేసాం. మీరు వైద్య మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రుల యొక్క అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరినటువంటి సందర్భంలో నేను వెంటనే కూడా ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం నిధులు కేటాయించాలి భీమవరానికి ఆయనకి రాసి ఇవ్వడం, అదే రోజున ఆయన వెంటనే కూడా ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ ప్రయారిటీ అని వెంటనే కూడా దాని మీద రాస్తూ స్పెషల్ సెక్రటరీకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఈవేళ భీమవరం అక్విడ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన 24 కోట్ల రూపాయలని ప్రకటించడం, మొన్ననే ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చినటువంటి సందర్భంలో మేమిద్దరం కూడా కలిసి ఉన్నటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది, ఇలాగ అక్విడ్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తాను, ఆ సందర్భంగా కూడా 24 కోట్ల రూపాయలు ప్రకటిస్తాను, ఫిబ్రవరి నెలలో దానికి శంకుస్థాపన చేసి దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభిద్దామని ఆయన చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది వేళ స్వయంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే 24 కోట్ల రూపాయలు, అందులో 17 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం నిమిత్తం, 7 కోట్ల రూపాయలు ఏదైతే పరికరాలు కొనుగోలు నిమిత్తం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా 24 కోట్ల రూపాయలను ప్రకటించినందుకు గాను సత్యకుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజల తరఫున. అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఢిల్లీలో ఉండడం జరిగింది, ఏదైతే నాకు శాఖ తరఫున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి సందర్భంలో. అదేవిధంగా మా మిత్రులు మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి ఇంటికి భోగి పండుగ జరపడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నటువంటి సందర్భంలో మరి నేను కూడా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సత్యకుమార్ గారు తోడ్పడతారని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరఫున.